సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్, మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఏమిటమ్మా? ఆయన నీతో సరిగా మాట్లాడలేదా? సరిగ్గా మాట్లాడితే వ్యవహారాలన్నీ సరిగ్గానే జరుగుండే. అసలు ఆయన ఎలా ఉన్నారు? నిక్షేపంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళేసరికి ఇంట్లో బాధతో పడుకుని ఉన్నారా? ఏమీ కాదు, హాయిగా స్కూటర్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి వెళ్తున్నాడు. అంటే నేను వెళ్ళిపోయినన్న బాధ వాళ్ళు ఏ క్వశ్చనా లేదు. అసలు నువ్వేమన్నావు? అమ్మా, అసలు ఏం మాట్లాడుకున్నావో చెప్పంటావా? నువ్వు తొందరపడ్డావు. అంటే ఆయన ఏమన్నారు? పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు? దానికి నువ్వేమన్నావు? పిల్ల తండ్రిగా కాదు, ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. సరళను అనుమానించడం ఒక దేవతను అనుమానించినట్టే. ఆయన ఏమన్నారు? రంకు బయటపడే వరకు అంతా దేవతలే. ఆ తర్వాత ఏమన్నాడో కూడా చెప్పంటావా? అక్కర్లేదు నాన్న. పిచ్చి తల్లి, అతని కోసం నువ్వు ఇక్కడ కుమిలిపోతున్నా. నీ కోసం అతను కూడా అక్కడ కుమిలిపోతూ ఉంటాడని నీ అభిప్రాయం. అలా ఉంటే నేను మాత్రం అతను ఎందుకు వదిలిపెట్టొస్తానమ్మా? మొన్నటి వరకు అతను ఒక మనిషి అని పొరపాటు పడ్డాను. ఇప్పుడు పశువు అని రుజువైంది. అయ్యా, నా పేరు కనకయ్య. నా దోసకాయల పెళ్లి. అదే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కరెంట్ కోసం ఆలోచించి ఆ జుట్టంతా ఇలా తెల్లబడిపోయింది. ఆఖరికి ఆ ఇల్లు కూడా అమ్మేశాను. కానీ కరెంట్ లేదే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు. మీరెన్నన్నా చెప్పండి, కరెంట్ కనెక్షన్ ఇచ్చే వరకు మీ ఆఫీసు మాత్రం వదలను. బాబు, నాన్న, నువ్వన్నా చెప్పు బాబు. నాన్న, ఒక అతను చచ్చిపోతే వాడిల్లు మనకు సొంతం అవుతుందని చెప్పావే, వాడేనా వీడు? నా చివరి నెత్తురు పట్టు ఉన్నంత వరకు కూడా నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాను, నీ అంత తెలుసుకుంటూనే ఉంటాను. పోస్ట్. అన్నపూర్ణ, ఏమిటండి? చూడవే, మీ అల్లుడు శ్రీరామచంద్రుడు, మీరే తొందరపాటు మనిషి అన్నావుగా. ఎవరే తొందరపాటు మనిషి? ఇది చూడవే తెలుస్తుంది. నేను ఇచ్చిన కట్నం వడ్డీ పైసలతో సహా డ్రాఫ్ట్ పంపించాడు. ఇందులో కొన్ని కాగితాలు పంపించాడు. వాటి మీద సంతకాలు పెట్టాలట, విడాకులు ఇవ్వాలట. ఏం చేయమంటావే? ఏం చేయమంటావో చెప్పు. వాడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను, నా కూతురు తప్పు చేసిందని వాడి కాళ్ళ మీద పడి ప్రాధాయపడి నా కూతురు నేర్కోమని అడగనా, లేకపోతే విడాకులు ఏమన్నా? చెప్పవే, ఏం చేయమంటావు చెప్పు. మూర్తి, ఏమిట్రా సీరియస్ గా ఉన్నావు? ఏమి లేదులేరా. అది సరే గాని మీ అమ్మాయికి పెళ్లి చేసేవట నన్ను పిలవలేదే? నేను పిలిచేంత గొప్ప సంబంధం కాదు, వాడంత గొప్ప కూరడేం కాదు. అయితే మాత్రం పెళ్లికి నేను రావట్లేదట్రా? ఏదో అయిపోయిందిలేరా, విడాకుల వరకు వచ్చింది. విడాకులా? ఏం జరిగింది? వాడు ఒక అనుమానం పిసచ్చి ఆ ఇంటి ఎదురుకుండా మనూరు కుర్రాడు కూడా ఉన్నాట. వాడికి దీనికి సంబంధం ఉందని అనుమానించాట. దాంతో కాపించుకుని వచ్చేసి మంచి పని చేసింది. మంచి పని చేసింది. వినవే, విను. అవునరా, ఆడపిల్లని అనుమానిస్తే భరించి ఆ ఇంట్లో ఇంకా ఎలా ఉండగలుగుతుంది? అదే నేను అన్నాను. పాపం తల్లిగారికి మాత్రం ఇష్టం లేదట. చూడు, నేను ఇచ్చిన కట్నం వడ్డీతో సహా డ్రాఫ్ట్ పంపించాడు. పైగా కొన్ని కాగితాలు పంపించాడు. వాటి మీద సంతకాలు పెట్టాలట, విడాకులు పంపిస్తారట. అంత దూరం వచ్చాడా? అదిగా అన్నయ్య గారు. చూడమ్మా, ఈ రోజుల్లో ఇలాంటివి పట్టించుకోకూడదు. ఒకసారి అమ్మాయి మీద అనుమానం వచ్చిన తర్వాత అది సర్దుకుపోయినా ప్రతి క్షణం అతను నన్ను అనుమానించాడనేది అమ్మాయి మనసులో ఉంటుంది. అది తప్పు చేసే ఉంటుందని అనుమానం అతని మనసులో ఉంటుంది. దాంతో కాపురం సవ్యంగా సాగదు. అయ్యో, మొగుడు చేసిన పెళ్లి అనుకోవడానికి ఇవేం పూర్వపు రోజులు కావు, పూర్వపు పద్ధతులు కావు. అయినా
సరళనే అనుమానించాడంటే అతను మనిషే కాదు. అలాంటి వాడితో రాజీ పడ్డం బెస్ట్. కరెక్ట్. ఇక నువ్వే మాట్లాడు. వచ్చేస్తుంది. అలా చెప్పకూడదా? పాడతానని చెప్పాలా? నాన్న పాడతా. ఒక్క పాట రావట్లేదు. ఎక్కడికి రా నాయనా? పాట పాడడానికి. పాట? నువ్వు పాట పాడతావా? ఏది పాడు? బయట. బయట? సరేరా. పాడరా నా ఘంటసాల, నా ముఖేషు, నా మొహం మీద రఫీ. పాడు. నాన్న చూస్తాడు. అదేం పర్లేదు, పాడు. నాన్న చూస్తాడు. అయితే నువ్వు చెవులు పాడి. అయితే కూర్చో. గొంతు విప్పరా నాయనా. ఏంటి శృతి చేసుకుంటున్నావా? ఓకే. ఇదేమిట్రా గొంతు విప్పమంటే గుండె విప్పుతున్నావు? అమ్మో ఆ పాట నా వద్దే, బాత్రూమ్కి వెళ్ళి పాడుకోపో. అబ్బా. ఇంకా నా చెవంతా తడిపేసేవాడు. 3 సీసాలు పెనాయిల్ పోసి కడగాల్సి వచ్చేది. అమ్మా, అన్నం తిందుగానరా. నాకు ఆకలిగా లేదు. ఎన్నాళ్ళిలా భోజనం చేయకుండా ఉంటావే? ఆకలి లేదని చెప్పారుగా. ఎన్నాళ్ళిలా ఆకలి లేకుండా పోతుంది? నేను సత్యం తోడుకుంటదు. ఏమిటి మనవర్తి పెట్టారు? వద్దంటారా? చిచ్చి, వాడి ఎంగిలి గుడికి ఆశపడవలసిన కర్మ నా కూతురుకేం పట్టలేదు. వాడి పేడ వదిలేస్తాను. ఏమండి, విడాకులు తప్పవంటారా? నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి. ఆ మనవర్తి కొట్టండి. హలో, హలో, ఎవరు? నేను సరళని. ఏమిటి? నాన్నగారు అక్కాయితలు తెచ్చారు. తెస్తే సంతకాలు పెట్టమంటున్నారు. పెట్టు. నాకు ఇష్టం లేదు. మానే. ఏమండి, ఇంకోసారి ఆలోచించండి. అది నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంటి నుంచి వెళ్ళిపోవడం నేను చేసిన తప్పైతే తిరిగి వచ్చేస్తానండి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే తలుపులు తెరవడానికి నేను నీ ఇంటి కూర్ఖాను కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మీ నాన్న పెట్టమన్న చోట సంతకాలు పెట్టు. పెట్టి కోర్టుకురా. వచ్చి విడాకులు తీసుకో. తీసుకుని ఆ తరువాత నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఏమండి, అబ్బాయి వచ్చాడు. ఏమిటి వస్తే? ఒకసారి మాట్లాడి చూస్తే. ఏమిటి మాట్లాడేది? ఒకవేళ మనసు మార్చుకుని. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా మనసు మార్చుకునేది ఏమిటి? ఏం అక్కర్లేదు. పదండి లాయరుగా. ఇద్దరు ఇష్టపడే విడాకులు కోరుకుంటున్నారా? ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఆయనకి ఏది ఇష్టం అయితే అదే నాకు ఇష్టం. మీకు? ఆమెకి ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. ఇద్దరికి ఇష్టమేనన్నమాట. అయితే సంతకాలు చేయండి. ఓం ఏక విషయ విత్వత్వాన్ వేదో
देवोर्धे विष्णुत्वान् वेदो त्रीणुर्भृताज विष्णुत्वान् वेदो चत्वारि माजो भव विष्णुत्वान् वेदो पञ्च पशुभ्यो विष्णुत्वान् वेदो षट् ऋतुभ्यो विष्णुत्वान् वेदो सप्त सप्तभ्यो होत्राः तु विष्णुत्वान् वेदो वेदुस्थोमनिरजानानि वेदे किम् यत्नेज्ञरस् एकदा सत्रावृसे विसेल्लङ्गामलङ्गमवृस् एतमेतम् विष्णुद्रुमेन्नश्च निविनादिना अजनादृगन्नाम् नयेना पापशिनाकिनाय एहवापुलग्नसवायमत्साक्षायाम् एम्नाश्कस्मकयेवकेन्नश्कसवोर्भमातपश्कसूयाकसवत् ఏమండి భోజనానికి రండి. నువ్వు చేశావా? ఏ నాకు ఆకలిగా లేదు. మరి నాకు మాత్రం ఎలా ఉంటుందనుకున్నావు? అమ్మా అన్నం పెట్టు. నిన్నే అన్నం పెట్టు. త్వరగా తీసుకురా, నాకు ఆకలిస్తుంది. ఏమిటలా చూస్తున్నావు? నిన్న దాకా తిను తిను అన్నావు, ఇప్పుడు తింటానంటే పెట్టవే. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. త్వరగా తీసుకురా. ఏ లేదా పెట్టా? మొగుడు వదిలేసిన లోపం మీకు. వెళ్ళు, వెళ్ళి పట్టా. పప్పేది, నెయ్యేది, ఇంటి కలుపులేవా? ఏమిటా తిండి? నిన్న దాకా తిను తిను తినకపోతే చస్తావన్నారు. ఇప్పుడు తింటే చస్తానా? చస్తే చచ్చాను. నీకే నష్టమా? నేను ఉంటేనే పోతేనే, నేను మొగుడితో కాపురం చేస్తేనే, చేయకుండా ముందు మొబైల్ తిరుగుతానే. ఏమిటమ్మా, ఏమిటా మాటలు? నువ్వెవరు? నా తండ్రి. నీ వయసు అంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలియకో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆవేశాలు ఏమయ్యాయి? నా కాపురాన్ని కూల్చేసింది, నన్ను మొగుళ్ళు ఎంత చేసింది, ఈ లోకం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే నీ కాముంది, ఆమెకు నువ్వు ఉన్నావు, నీ ఇద్దరికి నేను ఉన్నాను. నాకెవరున్నారు? ఎవరు లేరు, ఎవరు లేరు. నువ్వెవరు? నా తండ్రి. నీ
వయసు ఎంత నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలియకోనే తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లెంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆలోచనలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది. నన్ను మొగుళ్ళు ఏం కాల్ చేసింది. ఈ లోపం అంతా నన్ను చూసి నావెట్ వచ్చేసింది. నీకే నీ కాముంది, ఆమెకు నువ్వు ఉన్నావు, మీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? నాకెవరు లేరు, ఎవరు లేరు. ఏమండి 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 సరళా, అమ్మా సరళా, సరళా ఏమిటమ్మా? తొందరగా రమ్మా. ఏమైంది? తొందరగా రమ్మా. మీ నాన్నగారిని ఎంత పిలిచినా పలకటం లేదు. ఏమిటో చూడు. నాన్న ఏమండి? నాన్న ఏమండి? నాన్న నాన్న ఏం సార్ అది? ఏమిటి గురు, ఏమైంది? ఏం లేదు, నథింగ్. నో, దేర్ ఈస్ సంథింగ్. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే పాడైపోతావు. నాతో రా, పద.